అమర్ బాగితో కలిసి కాఫీ పంచుకున్నాక పదే పదే బాగి గురించి ఆలోచిస్తుంటాడు. అలాగే మనోహర్ చెప్పే మాటలు గుర్తించుకుంటాడు. తను కేర్ టేకర్, పిల్లని చూసుకుని వచ్చింది, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పి మనోహర్ మాటలు గుర్తించుకుంటూ ఉంటాడు. అసలు ఇదంతా నిజమేనా కాదా అని చెప్పి డౌట్ పడుతుంటాడు. లేకపోతే నాకు అనుకోకుండా బాగి మీద ఎందుకు అంత ప్రేమ కలుగుతుంది అని చెప్పి అమర్ టెన్షన్ పడిపోతుంటాడు. ఇంకా కబోర్డ్ తీస్తూ ఉంటాడు, తీసి ఫైల్ చూస్తూ ఉంటాడు. అసలు నాకు ఎవరు క్లోజ్గా కనిపెట్టాలంటే నేను కూడా వాళ్ళ నటించి నిజం రాబట్టాలి అని చెప్పి అమర్ అనుకుంటూ కిందకు వచ్చి మనోహరిని పిలుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మనోహరి సంతోషం హద్దులో ఉంటాడు. భాగీరథ షాక్ అయిపోతూ ఉంటారు, కంగారు పడుతుంటారు. అదేంటి మనోహరిని పిలుస్తా అని చెప్పి అనుకుంటూ పక్కన అంతా గమనిస్తూ ఉంటారు. ఈ ఆడంతో కలిసి మనోహరి వస్తూ ఉంటుంది. అమర్ నన్ను పిలిచాడు అని చెప్పి అనుకుంటుంటది. ఏంటి సార్ అని చెప్పి బాగి అనగానే ఆయన అమర్ పిలిచింది నన్ను అని చెప్పి మనోహరి అనగానే ఎస్ మనోహరి, నాకు నీతోనే పని ఉంది అని చెప్పి అలా బయటకు సరదా తిరిగొద్దామా అని చెప్పి అమర్ మాటకి బాగి రాతో షాక్ అయిపోతుంటాడు. ఇంకా బాగికి చాలా కోపం వస్తుంది. ఇంకా మనోహర్ సంతోషంగా హద్దులో ఉండగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా సంతోషం గెంతుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి అమర్ పక్కన కారులో కూర్చుంటుంది. అనుకున్న విధంగా అమర్ ఇంకా మనోహర్ని బయట తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా బాగికి రాతోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్పేసి అమర్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి రాతోడు బాగి కూడా వెనకాల వస్తూ ఉంటారు. ఇంకా అమర్ ప్లేస్ తీసుకెళ్ళి ఆపుతాడు. ఇగో తీసుకో అని చెప్పేసి ఇంకా కోకోనట్ వాటర్ ఇవ్వబోతూ ఉంటారు. అలాగే అవును, మన ప్రపోజ్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావు నేను ప్రపోజ్ చేశానా అని అమర్ అనగానే నువ్వే చేసావు అని మనోహర్ సంతో చెప్తుంది. ఏంటి నేను చేశానా అంటే నువ్వేం చేసావు అని చెప్పి అమర్ అనగానే అది అది అని చెప్పి మనోహర్ తడబడుతుంది. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు ఏంటి, నాకు అబద్ధం చెప్పలేదుగా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మనకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా బాగా రాత్రి అసలు ఇద్దరు ఏం మాట్లాడుకో చెప్పి దూరం అన్ని వింటూ